పెళ్ళంటే నూరేళ్ల పంట. ఇద్దరు వ్యక్తులు కలవడానికి పెళ్లి చేస్తారు. ఓకే. దానికి కావాల్సిందేంటి? ఓ నిశ్చితార్థం, ఓ ప్రధానం, ఓ పెళ్ళి. దానికి కావాల్సిన 2 కుటుంబాలు, 4 అక్షింతలు వేయడానికి 4 బంధువులు. మనకు తెలిసిన వాళ్ళతో కలిసి చక్కగా పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా, పిలిచి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు ఏంటంటే, వాళ్ళు శక్తికి మించిన వివాహాలు చేస్తున్నారు. ఇందులో ఈ వీడియోలో ఒక ఫోటో వస్తుంది, ఆయనే చెప్పారు. ఆయన చెప్పింది ఏమీ తప్పులే. పెళ్ళికి ముందు ఫోటో షూట్లు చేస్తున్నారు. మనమే తల్లిదండ్రులు అయ్యుండి కూడా పిల్లలకు పంపిస్తున్నాం. దానివల్ల డబ్బు ఖర్చు, సినిమాలాగా ఒక వీడియోలు. పెళ్ళికి ముందు టచ్ కూడా చేయకూడదు ఒక అమ్మాయికి అబ్బాయి, కానీ అది మనమే దగ్గరుండి చేయిస్తున్నాం. ఇది ఎంతవరకు తప్పు? పెళ్ళి లక్షలు ఖర్చు పెట్టేసి ఒక పెళ్లి చేసేస్తున్నారు, అది కూడా బాజీలకే. తర్వాత అదే డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతూ ఉంటే చేసుకోవచ్చు. లేకుండా అంత ఖర్చు పెట్టి తర్వాత ఈ పూట గడిస్తే మరొక పూట గడుస్తుంది లేనంత టెన్షన్ ఎందుకంటాను. ఒక ఆడపిల్లకి పెళ్లి చేస్తే దానికి ఇల్లు కావాలో, భూమి కావాలో, స్థలం కావాలో, ఏం కావాలో ఇవ్వాలి, పిలవాలి. ఒక 100 మంది పిలవాలి. ఈ మధ్యన రిటర్న్ బాక్స్లో ఒక సరదా అందిస్తున్నారు. మీ అమ్మాయికి మీకు పెట్టడానికి 100 తపస్సులు చేస్తారు. ఆ వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్లో ఒకటి ఇవ్వగలిగితే మంచి గాజులు ఇవ్వండి, ఒక జాకెట్ పీస్ ఇవ్వండి, పసుపు కుంకుమ ఇవ్వండి. ఆ అమ్మాయికి ఎప్పుడైనా శుభం కలుగుతుంది. 1000 మందికి భోజనాలు పెడతారండి. అన్నం పెడితే అందులో ఉన్న దోషాలు అవి పోతాయి, వాళ్ళు సుఖంగా జీవిస్తారండి. ఇప్పుడు ఒక 20-50 ఐటమ్స్తో తక్కువ మందికి పిలుస్తున్నారు. అదైతే 1-2 ఐటమ్స్తో ఎక్కువ పెట్టచ్చు. ఒకటి పాతకాలంలో అలాగే పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా ఎవరు పెట్టరు. ఒక 20 ఐటమ్స్ పిలిచేస్తున్నారు, పెడుతున్నారు. ఒకరోజు అలాంటి ఐటమ్స్ మన ఇంట్లోనే వండుకొని తింటారో లేదో తెలియదు. వ్యవస్థ మార్చుకోకపోతే పేదరికం ఎక్కడో ఉండదండి. మీరు చేసుకునే వాటికి మీకు పేదరికాలు వస్తాయి. మరి ఇంట్లో ఒక ఫంక్షన్తో అయిపోతుందా? ఇంకెన్నో ఫంక్షన్లు ఉంటాయి. ఆ డబ్బులు కాస్త పొదుపు చేసుకుంటే ఇంకో ఫంక్షన్ చేయగలుగుతారు. ఒక ఫంక్షన్కే మొత్తం పెట్టేస్తే ఇంకో ఫంక్షన్ ఏం చేయగలుగుతారు? అది రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి. అప్పట్లో ఇచ్చేవాళ్ళు, చీరలు అవి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఏవో కొత్తలో ప్లాస్టిక్ బాక్సులు ఇస్తున్నారు. అని మీరు ఇచ్చే ప్లాస్టిక్ బాక్స్ వల్ల వాళ్ళకి రాహు వెళ్తుంది. మీరు ఇచ్చే ఇనుము బాక్స్ వల్ల, స్టీల్ బాక్సుల వల్ల వాళ్ళకి శని వెళ్తుంది. దానివల్ల ఏం లాభం అండి? ఒక ఆడపిల్లకి ఒక అబ్బాయి కానీ పెళ్లి చేస్తున్నారంటే వాళ్ళు శుభంగా ఉండాలంటే ఎంతమంది మీరు వీలైతే గాజులు వేయించగలగాలి, పసుపు కుంకుమ పంచగలగాలి అంటే పసుపు కుంకుమ పంచండి. లేకపోతే ఒక వస్త్రం ఇప్పించండి మీకు శక్తి ఉంటే. మీకు శక్తి లేనిది ఎప్పుడు చేయకూడదు. ఒకరోజు పెట్టేస్తారు ఫోటో షూట్కి ఒక 2-3 లక్షలు, తర్వాత ఈ బ్యాండ్ పార్టీలకి, డీజేలకి, తర్వాత భోజనాలకి 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టేస్తారు. తర్వాత తెల్లారి లేచి తల మీద ఒక గుడ్డ వేసుకొని రేపు ఇల్లు ఎలా గడుస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు. అవసరమండి? తర్వాత ఇప్పుడు హనీమూన్లు అంటారు, లక్షల్లోనే ఎక్కడికో వెళ్ళేసి వచ్చేస్తారు. ఒకరోజు 2 రోజులు హ్యాపీగా తిరిగేస్తారు. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. అది చూసుకోవాలి. మనకి నెలకి 50,000 జీతం ఉండదు. మన పెళ్ళేమో చేస్తామో ఒక 20 లక్షలకి. బాజీలు 20 లక్షలు చేస్తున్నారు. మరి ఉన్నవేంటి? తర్వాత పరిస్థితి ఏంటి? ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు గ్రాండ్గా, తర్వాత నీ భార్య అక్కడికి వెళ్ళాలి, చెయ్యాలి, తినాలి అంటే పెట్టగలుగుతావా? అంటే అందుకు సిద్ధంగా ఉండాలి. పెళ్ళైపోతే సరే వెంటనే పిల్లలు పుడతారు. ఈ రోజుల్లో ఒక పిల్ల పుట్టాలని ₹1,00,000 సిజరేన్లని అవని, ఇంక పుట్టకపోతే ఇంకేవేవో ప్రాసెస్లు కూడా ఉన్నాయి. వాటికి మనీ కావాలి. మనీ ఖర్చు పెట్టాలంటే నీకు ₹1,00,00,000 వస్తే కూడా నీవు దాంట్లో ఒక 10% ఖర్చు పెడితేనే తర్వాత లైఫ్ ఫుల్ఫిల్గా జీవించగలుగుతావు. ఎవరికో చూసుకొని ఎవడో 10 కోట్లు పెట్టాడు నేను పెడతాను అంటే అయిపోయావు, గోవింద సంక నాకినట్లే. ఆ రోజు ఖర్చు పెట్టేస్తే తర్వాత పట్టించుకో. ఒక ఆడపిల్లకి పెళ్లి చేస్తే మ్యాక్సిమం దానికి ఒక ప్రొటెక్షన్ ఇవ్వగలగాలి. ఓ భూమో, ఒక ఇల్లు,
ఓ బ్యాంక్ బ్యాలెన్స్ తనకు ఉన్న డబ్బులు అలా చేయాలి. ఓ తెగ ఒక చిన్న అమ్మాయిలు అంటే మెచ్యూర్ ఫంక్షన్స్కి కూడా ఎక్కువ ఖర్చు పెడతారు. ఎందుకంత అవసరం? పిల్లల కోసం